వీరబ్రహ్మేంద్ర స్వామి కొండపైకి ఘాట్ రోడ్డుకు ఈటెల హామీ. వరంగల్ అర్బన్ భీమదేవరపల్లి కొత్తకొండ వీరభద్రస్వామిని మంత్రి ఈటెల రాజేందర్ సందర్శించి మొక్కులు తీర్చుకున్నారు. మంత్రితో పాటు నారదాసు లక్ష్మణరావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఇట్టి సందర్భంగా మంత్రి ఈటెల మీడియా సమావేశంలో మాట్లాడుతూ 4 సంవత్సరాలుగా జన్నప్రెడ్డి సురేందర్ రెడ్డి వృక్ష ప్రసాదాన్ని పంచడం అభినందనీయం అన్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి కొండపైకి ఘాట్ రోడ్ నిర్మాణానికి హామీ ఇచ్చారు. వీరభద్రునికి మొక్కులు చెల్లించడానికి వందల సంవత్సరాల నుండి భక్తులు ఎడ్లబండ్లు కట్టుకుని వచ్చి మొక్కులు తీర్చేవారని తెలిపారు. అలాగే ఈ నెల 16 నుండి కరోనా వ్యాక్సిన్ వారియర్లకు మొదట ఇవ్వబడుతుందని తెలిపారు. సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం అయ్యా వాళ్ళు వర్షాలు అందేశా కుటుంబానం క్షేమస్థైర్యమానస భార్గవ సహోత్రోద్భవ కెప్టెన్ లక్ష్మీకాంతరావు నామదేశ ధురంధర నామదేశ భార్గవ సహోత్రోద్భవ కెప్టెన్ సతీష్ కుమార్ నామదేశ సీతా నామదేశ ఇంద్రగిరి నామదేశ పూజ నామదేశ పుణ్యాల గోత్రోద్భవ రమణారావు నామదేశ సహ కుటుంబానం క్షేమస్థైర్య యజమానస్య కుటుంబ గోత్రోద్భవ ధురంధర నామదేశ సహ కుటుంబానం వీరభద్రుని తీర్థం సంక్రాంతికి మొదలై ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎడ్ల బండ్లు కట్టుకొని 15 రోజుల పాటు జాతరకు వచ్చి మొక్కులు చెల్లించే సాంప్రదాయం భీమదేవరపల్లి పాత సమితి పరిధిలో ఉన్న అన్ని గ్రామాలపై చేస్తున్న పని. ప్రతి ఇంట్లో వీరభద్రుని కనుక కొలిస్తే మొక్కులు ఏవైతే ప్రజలు కోరుకుంటారో అవి తీరుతారటువంటి విశ్వాసం ఉన్నటువంటి దేవుడు వీరభద్రుడు. వీరభద్రుడి యొక్క సతీమణి మనకు ఇక్కడే ఉండడం ఇక్కడ గొప్ప ప్రాచుర్యం పొందిన దేవస్థానం. కొన్ని వందల సంవత్సరాలుగా ఈ మొక్కులు, ఈ తీర్థ కార్యక్రమాలు ఈ ప్రాంత ప్రజలే కాకుండా కొన్ని వందల కిలోమీటర్ల నుంచి ఈ తీర్థానికి రావడం అనవాయితీగా ఉంది. ఈ టెంపుల్ డెవలప్మెంట్ కోసం మా స్థానిక శాసనసభ్యులు సతీష్ గారు అనేక రకాలుగా ఈ అభివృద్ధి కోసం నిధులు కేటాయించడమే కాకుండా కొంత స్వచ్ఛందంగా కూడా అనేక మంది దాతలతోటి ఈ గుడిని డెవలప్ చేసిండ్రు. ఏ గుట్టపైన అయితే ఈ దేవాలయం మొట్టమొదటిగా వెలిసిందో ఆ గుట్టపైకి ఒక రోడ్డు కావాలని చెప్పి కోరిండ్రు. తప్పకుండా ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజల విశ్వాసాన్ని గౌరవించాలి, ఈ గుళ్ళను కాపాడుకోవాలని దాంట్లో భాగంగా దానికి కూడా రోడ్ వేసే కార్యక్రమం తప్పకుండా చేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం. ఈ తీర్థంలో వృక్ష ప్రసాదం పేరిట సురేందర్ రెడ్డి గారు వృక్ష ప్రసాదం పేరిట గత 4 సంవత్సరాలుగా ఇక్కడ కేసీఆర్ గారు హరిత విప్లవానికి నాంది పలికితే ప్రతి ఇంట్లో కూడా మొక్కలు నాటండి, ప్రకృతిని కాపాడుకోండి, మనిషి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోమని చెప్పి పిలుపునిస్తే దాంట్లో భాగంగా
సురేందర్ రెడ్డి గారు గత 4 సంవత్సరాలుగా ఇక్కడ వేలాది వృక్షాలని ఇళ్లలో పెట్టుకున్న పళ్ళ వృక్షాలని ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం మరింత గొప్ప కొనసాగాలని చెప్పి కోరుతూ వారిని ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పి కూడా అంటే వారికి కోరుకుంటూ ప్రజల్ని తీసుకుపోయిన మొక్కల్ని కాపాడుకోవాలని చెప్పి విజ్ఞప్తి